హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితిని మేము లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఆ వీడియోని ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే, అప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేకుండే. ఈ వీడియో చూసినప్పుడు ఈ వీడియో కూడా నా ఛానల్లో ఉంటే ఒక మంచి మెమొరీ లాగా ఉండిపోతుంది అని నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ పూజ అంతా నేను ఒక్కదాన్ని అయితే చేయలేదు. బాబుని పెట్టుకొని ఒక్కదాన్ని చేయడం అస్సలు కుదరదు. అలాగని మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేశాము. ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకొని స్నానం చేసిన తర్వాత దేవుడి నైవేద్యం కోసం పులిహోర, పాయసం, శనగ గుగ్గిల్ని చేశాను. అలాగే బయట నుంచి కొన్ని పండ్లు, పూజకు కావలసిన సామాన్లు అన్నీ ముందు రోజే తీసుకొచ్చి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. వినాయక చవితి రోజు మార్నింగ్ 9:30 వరకు మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ చూస్తున్నారు కదా, మా రుద్రాకి ఫోటోషూట్ చేశాను. పిల్లలకి ఫోటోషూట్ చేయాలి అనుకుంటే 1 ఇయర్ లోపే చేయాలి, లేదంటే వాళ్ళు 1 ఇయర్ దాటింది అంటే అస్సలు మన మాట వినరు. అందుకనే మా రుద్రాకి నేను ఫస్ట్ పండగలు ఏది వచ్చినా కూడా అవన్నీ ఫోటోషూట్ చేసేసాను. ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళి, వినాయక చవితి అన్నీ కూడా నేను ఒక మంచి మెమొరీ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మదర్స్కి 1 ఇయర్ లోపు బాబు ఉన్నట్లు అయితే మీరు ఇలాంటి టైంలోనే బేబీస్కి మంచి మెమొరీని ఇవ్వగలుగుతారు. 1 ఇయర్ దాటిందంటే అస్సలు మీ చేతిలో ఏమీ ఉండదు, వాళ్ళు అస్సలు తీయనివ్వరు. అలా అని ఇప్పుడు అంత ఈజీ అని ఏం చెప్పట్లేదు. వాళ్ళకు నిద్ర వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు అస్సలు తీయొద్దు. హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడే మనం ఇలాంటి ఫొటోస్ తీసి గుర్తుగా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను తీసిన కొన్ని ఫొటోస్ని ఈ వీడియోలో లాస్ట్లో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. ఈ ఇయర్ వినాయక చవితిని మా రుద్రతో ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు